రీసెంట్‌గా అయితే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా కోసం మన ఇండియా అయితే ఓడిఐ సీరీస్‌కు స్క్వాడ్ అలానే టీ20 సీరీస్‌కు కూడా స్క్వాడ్‌నైతే రిలీజ్ చేసింది. ఈ స్క్వాడ్‌లో సర్ప్రైజింగ్ థింగ్ వచ్చేసి ఓడిఐ స్క్వాడ్‌లో అయితే రోహిత్ శర్మ యాస్ ఎ కెప్టెన్‌గా లేడు. అసలు రోహిత్ శర్మ ఎందుకు యాస్ ఎ కెప్టెన్‌గా లేడు అన్నదానికైతే పెద్ద డిబేట్. కానీ నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన వేస్‌లో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. బహుశా ఈ వేలో కూడా మన సెలెక్టర్స్ అలానే మన బీసీసీఐ కమిటీ ఎటువంటి డెసిషన్స్ తీసుకొని రోహిత్ శర్మను తప్పించవలసి ఉండవచ్చని నేను అనుకుంటున్నా. అది ఏమిటంటే ముందుగా అయితే మన ఇండియాలో చాలా తక్కువ మంది కెప్టెన్‌గానే అలానే రిటైర్డ్ కాలేదు. బహుశా అది కూడా ఒక రీజన్ అయి ఉండవచ్చు. మీకు చెబుతున్నట్లయితే కేవలం ముగ్గురు ప్లేయర్లు కెప్టెన్‌గా రిటైర్ అయ్యారు. లైక్ 2014లో టెస్ట్ సిరీస్ మధ్యలో ధోని అయితే యాస్ ఎ కెప్టెన్‌గా రిటైర్డ్ అయిపోయాడు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే విరాట్ కోహ్లీ చేపట్టి చాలా మంచిగా చేపట్టాడు. ఆ తర్వాత వే బ్యాక్ 19 సెంచరీస్‌లోకి వెళ్తే సునీల్ గవాస్కర్ సేమ్ అలానే చేశాడు. ఆ జమానాలో అంటే సునీల్ గవాస్కర్ కన్నా బెస్టర్ ప్లేయర్స్ లేరు కాబట్టి అప్పుడు సునీల్ గవాస్కర్‌ని లాంగ్ రన్ ఇచ్చేసి అతను రిటైర్డ్ అయ్యేంత వరకు ఆయన కెప్టెన్సీని మన ఇండియన్ అయితే అవసరం. కానీ ఇక ఈ జనరేషన్‌లో చూసుకున్నట్లయితే చాలామంది ప్లేయర్స్ చాలా టాలెంటెడ్‌గా ఉన్నారు కాబట్టి ఎవరికో ఒకరికి ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది కెప్టెన్సీ అనేది. లైక్ ఇఫ్ ఇన్ కేస్ రోహిత్ శర్మ 2027 వరల్డ్ కప్ వరకు ఆడలేకపోతే మన ఇండియాకైతే అప్పటి వరకు కేవలం 20 ఓడిఐస్ ఉన్నాయంట. ఈ 20 ఓడిఐస్ ప్రాపర్‌గా ఆడి ఈ 20 ఓడిఐస్‌లో ఒకవేళ రోహిత్ శర్మ ఒక 10-15 ఆడి ఆ తర్వాత అక్కడి నుంచి అతనికి ఏదన్నా బిగ్ బ్లో ఏమన్నా జరిగి లైక్ పెద్ద ఇంజ్యూరీ అతను ఫామ్ డిప్ కావడం ఇటువంటివి ఏమన్నా జరిగితే అక్కడి నుంచి అతను రిటైర్మెంట్ ప్రకటిస్తే ఒక న్యూ కెప్టెన్‌ని ఎత్తుకొని అతనికి కేవలం 5 మ్యాచ్‌ల ఎక్స్‌పీరియన్స్‌తో మన ఇండియా అయితే వరల్డ్ కప్ లాంటి బిగ్ స్టేజ్‌కి అయితే వెళ్ళడానికి ఎక్కువ ప్రయత్నించదు. కాబట్టి ఇది కూడా ఒక రీజన్‌గా పెట్టుకొని రోహిత్ శర్మని తప్పించి శుభం గిల్‌ని ఒక కెప్టెన్‌గా చేసింది. అలానే మన ఇండియన్స్ అయితే ఎప్పటినుంచో అయితే ఒకే కెప్టెన్‌ని 3 ఫార్మాట్‌లుగా యూజ్ చేసేవారు. అలానే విరాట్ కోహ్లీని కూడా తప్పించి పడేశారు. అతడు టీ20 కెప్టెన్సీ వద్దు అంటే అతన్ని ఓడిఐలో తీసి పడేశారు. ఆ తర్వాత అతడు టెస్ట్‌లో అతడే రిటైర్ ఇచ్చేసి ఈ పాలసీ కూడా మన ఇండియా పైన అయితే బలంగా పడుతుంది. లైక్ ఈ సీజన్స్‌లో మనం చూసుకున్నట్లయితే ఈ గత ఒక 3 నుంచి చూసుకున్నట్లయితే 3 ఫార్మాట్‌లలో ముగ్గురు ఒక రకమైన కెప్టెన్స్ ఉన్నారు. లైక్ టీ20లో చూసుకున్నట్లయితే సూర్యకుమార్ యాదవ్, ఓడిఐలో రోహిత్ శర్మ, టెస్ట్ కెప్టెన్‌లో శుభం గిల్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ ముగ్గురు డిఫరెంట్ ప్లేయర్స్ కాబట్టి వీళ్ళ ముగ్గురిని ఒక టాక్టిక్ పైన ఉంచడం చాలా కష్టం కాబట్టి ఒకే కెప్టెన్ 3 ఫార్మాట్‌లకు ఉండడం చాలా మంచిదని మన టీమ్ మేనేజ్మెంట్ భావించి ఇప్పుడు శుభం గిల్‌ని అయితే ఓడిఐ మరియు టెస్ట్ ఫార్మాట్‌కి అయితే కెప్టెన్ చేసింది. బహుశా రానున్న రోజులలో సూర్యకుమార్ యాదవ్‌ని తీసేసి టీ20లో కూడా గిల్‌ని కెప్టెన్సీ చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే అది ఇండైరెక్ట్‌గా హింట్ ఇచ్చేస్తూ శుభం గిల్‌ని వైస్ కెప్టెన్‌గా రిప్రజెంట్ చేస్తున్నారు టీ20స్‌లో. ఇక ఇంకో రీజన్ విషయానికొస్తే మన ఇండియాకైతే ఎప్పటినుంచో చూసుకున్నా కూడా మన ఇండియాకు ఎప్పటినుంచో చూసుకున్నా కూడా ప్రతి జనరేషన్‌లో ఒక లెజెండ్ ఉండేవారు. లైక్ 19 సెంచరీస్‌లో సునీల్ గవాస్కర్, ఆ తర్వాత లేట్ 19 సెంచరీస్ స్టార్టింగ్ ఆఫ్ 2000స్‌లో చూసుకున్నట్లయితే సచిన్ టెండూల్కర్, ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఎర్లీ 2000స్‌లో చూసుకున్నట్లయితే మన విరాట్ కోహ్లీ ఇటువంటి ప్రతి ఒక్క జనరేషన్‌కి ఒక స్టార్ ఉండేవారు. వీళ్ళు ఏం రిప్రజెంట్ చేసేవారంటే మన ఇండియన్ క్రికెట్ అంటే వీళ్ళ పేరే వచ్చేలాగా వీళ్ళు రిప్రజెంట్ చేసేవారు. అలానే శుభం గిల్‌ని కూడా 3 ఫార్మాట్‌లలో ఉంచి వీళ్ళు కూడా క్రికెట్ అంటే శుభం గిల్ అన్నట్లు మన ఇండియాలో చేద్దామని కూడా ప్రూవ్ చేసే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల మనం ఇండియన్ బ్రాండ్ వాల్యూ పెరిగే అవకాశాలు ఉన్నాయి. లైక్ బీసీసీఐ బ్రాండ్ వాల్యూ. ఇక ఓడిఐ యొక్క స్క్వాడ్ విషయానికొస్తే ఇందులో బ్యాటర్ల విషయానికొస్తే శుభం గిల్, రోహిత్ శర్మ, అలానే విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ధ్రువ్ జురేల్, అలానే యశస్వి జైస్వాల్. ఇక బౌలర్స్ విషయానికొస్తే కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అలానే సిరాజ్, అలానే హర్షదీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, అలానే ఆల్రౌండర్స్ విషయానికొస్తే అక్షర్ పటేల్, ఎన్కేఆర్, అలానే వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. ఈ ఓడిఐ స్క్వాడ్లో క్లియర్గా మనం చూస్తే పేస్ బౌలర్లు అంత ఎక్స్పీరియన్స్ అయితే కనిపించలేదు. మెయిన్లీ వన్ ఆఫ్ ద గ్రేట్ అయిన మొహమ్మద్ సిరాజ్ ఒక్కడే ఉన్నాడు. ఆ తర్వాత జస్ప్రీత్ బుమ్రా కూడా లేడు. కాబట్టి ఈ సిరీస్లో బహుశా సెమీని ఆర్ ఇంకా ఏమన్నా ఎక్స్ట్రా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫాస్ట్ బౌలర్స్ని యాడ్ చేసింటే చాలా బాగా ఉండేది. అలానే ఈ సిరీస్లో చూసుకున్నట్లయితే చాలా వరకు రూమర్స్ అయితే సంజు శాంసన్ యాజ్ ఏ ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా ఉంటాడని అన్నారు. కానీ కేఎల్ రాహుల్ని అయితే యాజ్ ఏ ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే కేఎల్ రాహుల్ మన ఇండియాకు ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గానే 2023 వరల్డ్ కప్ ఆడాడు. అలానే ఆ తర్వాత కూడా ఆడాడు. అతడు సక్సెస్ కూడా చూశాడు ఈ పొజిషన్లో. కాబట్టి డెఫినెట్లీ కేఎల్ రాహుల్ని ఫ్రంట్ లైన్ వికెట్ కీపర్గా ప్రోత్సహించే అవకాశాలు ఉన్నాయి. ఇక టీ20 స్క్వాడ్ విషయానికి వస్తే మెయిన్లీ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ, శుభం గిల్, తిలక్ వర్మ,
జితేష్ శర్మ, సంజు శాంసన్, రింకు సింగ్. బౌలర్స్ విషయానికి వస్తే వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ అయితే ఉన్నారు. ఈ స్క్వాడ్లో మెయిన్లీ ఏమన్నా బ్యాక్ డ్రాప్స్ ఏమన్నా ఉన్నాయా అంటే ఇది నలుగురు స్పిన్నర్లు. ఒక వెస్టర్న్ కంట్రీకి వెళ్తూ నలుగురు స్పిన్నర్ని తీసుకోవాలంటే అది చాలా గట్స్ ఉండాలి. అలానే ఇది మిస్ మ్యాచ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. లైక్ మన ఇండియా ఆర్ ఏషియన్ కంట్రీస్లో అయితే నలుగురు స్పిన్నర్స్తో టెస్ట్ ఫార్మాట్లో, T20 ఫార్మాట్లో చాలా డామినేట్ అయితే చేయవచ్చు. కానీ ఇటువంటి సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఇటువంటి కంట్రీస్లలో నలుగురు స్పిన్నర్లతో అసలు ఏమీ చేయలేం. బహుశా ఒక స్పిన్నర్తో కూడా చాలా క్రిటికల్ అయిపోతుంది మేనేజ్ చేయడానికి. కాబట్టి ఇటువంటి కంట్రీస్లలో నలుగురు స్పిన్నర్లతో వెళ్ళడం అంటే చాలా కష్టం. అందులో ఈ స్పిన్నర్లలో డెఫినెట్లీ ముగ్గురు లేదా ఇద్దరు కంపల్సరీ ప్లేయింగ్ లెవెన్లో ఉండవలసిన ప్లేయర్స్. అంత స్ట్రిక్ట్ ప్లేయర్స్ వీళ్ళైతే, అంటే అంత స్కిల్ఫుల్ ప్లేయర్స్. నాకైతే ఏమనిపిస్తుందంటే ఏషియా కప్లో ఎలాంటి స్క్వాడ్తో వెళ్ళారో సేమ్ అదే స్క్వాడ్ని దింపి పడేస్తారు. ఎటువంటి చేంజెస్, ఎటువంటి యాడ్ ఆన్స్, ఎటువంటి తీయడం అయితే తీసేస్తారు. కానీ ఒక హార్దిక్ పాండ్యా ఇంజురీ వల్ల ఆ తర్వాత ఎక్కడ కానీ ఎవరు కానీ చేంజ్ అయినట్లు, యాడ్ అయినట్లయితే కనిపించలేదు. బహుశా ఈ సిరీస్కి అయితే డెఫినెట్లీ హార్దిక్ పాండ్యా లాంటి గ్రేట్ ఆల్రౌండర్ని అయితే మిస్ చేసే అవకాశాలు ఉన్నాయి మన టీమిండియా. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరిన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో కానీ. థ్యాంక్ యూ ఫర్ ఇట్. హ్యావ్ ఎ నైస్ డే.